సో, ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు 'సాయి రాజేష్' గారు కథ రాశారు కదా! ఇప్పుడు ఎవరైనా క్రియేటర్ మైండ్ నుంచి వచ్చినప్పుడు ఆయనే చేస్తారు జనరల్‌గా. బట్ ఈ సినిమాను ఆయన గాకుండా మళ్ళీ రవి గారికి అంటే ఆయన అనుకున్నదంతా కూడా ఈయనకెక్కి, మళ్ళీ ఈయన దానికి కన్వర్జేషన్ రాసుకొని ఎందుకు ఈ ప్రాసెస్ ఏంటి ఇది? ఏమో నాకు మీరు అడగలేదా? నేనెప్పుడు అడగలేదు. హ్మ్. నాకు రదన్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చాడో మొత్తం మీద నాకు అర్థమైపోయింది. హ్మ్. రైట్ మీటర్‌లో ఉంది. మంచి కథ, మంచి కాన్వర్జేషన్స్ అండ్ రవీణకి ఫుల్ క్లారిటీ ఉంది హ్మ్. అన్నదైతే అర్థమైంది. సో, నాకెప్పుడు ఇంకా ఆ డౌట్ లేదు. హ్మ్. ఇప్పుడు రాజేష్ గారు ఇచ్చారు. ఈయన ఇది మైండ్‌లోకి ఎలా వచ్చింది? ఇది ఎలా ఎక్కుతది? అన్న డౌట్ అయితే ఏం లేదు. ఎప్పుడైతే రవీణ పాయింట్ ఆఫ్ వ్యూలో నరేషన్ మొత్తం విన్నానో ఐ ఫీల్ హ్యాపీ. ఇది వర్కౌట్ అయిపోద్దిరా అన్న ఫీలింగ్ వచ్చింది. హ్మ్. అంతే. దట్స్ ఇట్. బట్ కానీ ఇప్పుడు అయినా కూడా మనకి కథ ఎంత నచ్చినా, ఏం చేసినా యాక్టర్‌గా మనకి టేక్ అవే ఏంటి? యాక్టర్‌గా ఇది చేసిన తర్వాత నా కెరీర్ ఏంటి? అనే క్యాలిక్యులేషన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కదండీ! ఏ సినిమా చేసినా కూడా ఉంటాయి. సో, మరి ఈ సినిమా మీ దగ్గరికొచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీ మైండ్‌లో వచ్చిన ఇదేంటి? అంటే ఈ సినిమా నుంచి నాకేం టేక్ అవే ఉంటది? దీని తర్వాత నా గ్రాఫ్ ఎలా మారుతదని ఏమన్నా అనిపించిందా? అంటే వినగానే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే ఈ రోల్‌లో స్టీవెన్ శంకర్ అనే రోల్‌కి లైఫ్ ఉంది. ఈజ్ వెరీ ఇన్నోసెంట్, వెరీ ప్యూర్. మంచి హ్యూమర్ ఉంటది. ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. నా ఫీలింగ్ ఏందంటే థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పటికి స్టీవెన్ శంకర్ అనే అతన్ని మర్చిపోరు. స్టీవెన్ శంకర్ అనేవాడు చాలా రోజులు గుర్తుంటాడు. వాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు అనే ఫీలింగ్ కలిగింది. సో, నేను చేయడానికి కూడా రీజన్ అదే. యాహ్! ఓకే. ఇలాంటి రోల్స్ చాలా రేర్‌గా వస్తాయి. ఈ రోల్ చేస్తే ఖచ్చితంగా నేను ఎంతవరకు న్యాయం చేశాను ఆ రోల్‌కన్నది రేపు మీరు చూసి చెప్పాలి. యెస్. బట్ నేను చూజ్ చేసుకోవడానికి నేను చూజ్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ అయితే కొన్ని రోజులు గుర్తుండిపోద్ది అని ఒక ఫీలింగ్ ఉంది. యెస్. అయితే ఇప్పుడు 'కాలా' చూసుకున్నా, దాని తర్వాత వచ్చిన అంటే మధ్యలో సినిమా ఉంది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు 'కే ర్యాంప్‌లో' చూసుకున్నా కూడా, మీ నుంచి కొన్ని మూవ్‌మెంట్స్ అనేది ఆడియన్స్ ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మాస్ హీరో అనే ముద్ర లేకపోయినా కూడా, ఇప్పుడు ఒక ఫైట్ అనో, లేతే కొన్ని కొన్ని కైండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ 'కే ర్యాంప్‌లో' అయితే అది ఎంత ఎంజాయ్ చేశారో అందరూ చూసాం యాక్చువల్‌గా. ఆ ఫస్ట్ రాజశేఖర్ గారి సాంగ్‌ని మీరు రీక్రియేట్ చేసే విధానం అదంతా. సో, మరి ఈ సినిమాకి సంబంధించి మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి అలాంటిదేమన్నా ఉంటదా? లేదంటే గనక అసలు కథని ఏమి స్పాయిల్ చేయకూడదని చెప్పి 'స్టీవెన్ శంకర్' ఎలా అయితే రాసుకున్నారో అలాగే ఎళ్ళిపోయారా? అలాగే వెళ్ళిపోయాను. హ్మ్. ఈ కథలోకి అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ అవి ఇవి తెచ్చదు. హ్మ్. స్టోరీ చాలా ప్యూర్‌గా ఉంది. అలాగే వెళ్ళిపోయాను. హ్మ్. యాహ్! బట్ యుల్ హ్యావ్ దట్ ఫీలింగ్. హ్మ్. మన ఇప్పుడు యాహ్! నా మాస్ ఎలిమెంట్స్ నచ్చే ఆడియన్స్ ఉంటారు కదా! 'కిరణ్ అబ్బవరం' అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఇవన్నీ. వాటికి లోటైతే ఉండదు. హ్మ్. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే విషయంలో కథలోనే గాని ఇదే కథలోనే ఉన్నాయి. హ్మ్. క్యారెక్టర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. హ్మ్. అండ్ దేర్ ఈస్ వన్ యాక్షన్ బ్లాక్ అందరూ సర్ప్రైజ్ అవుతారు. యెస్.